అందరికీ నమస్తే. ఈరోజు మనం 2 వారాల తర్వాత 3వ వారం కలుసుకున్నాం. ఈరోజు విశేషం ఏంటో మనందరికీ తెలుసు. ఈరోజు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి జన్మదినం. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 12:30కి ఆయన జన్మించారు మదనపల్లిలో. అయితే మానవాళి జీవితంలో అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపి ఎంతో స్వేచ్ఛను పొందింప చేయటం కోసం వచ్చిన మహానుభావుడు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి. వారి మహత్తర బోధనలు విశ్వానికి అంతటికి, విశ్వ మానవాళికి ఇప్పటికీ, గత కాలానికి, ఎప్పటికీ అవి చాలా శిరోధార్యమైనవి. అంతేకాకుండా వారి బోధన నిజంగా చాలా సూటైన బోధన. అందులో డొంక తిరుగుడుగా వెళ్ళే విషయాలు ఏమీ లేవు. చాలా నేరుగా సత్యం ఏంటో, అసత్యం ఏంటో ఆయన తన బోధనల ద్వారా చాలా సుస్పష్టంగా వెల్లడించారు. నిజంగా మనస్సు నుంచి విముక్తి, నేను నుంచి విముక్తి, అహంకారం నుంచి విముక్తి పొందింపగల ఈ బోధన చాలా మహత్తరమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే స్వేచ్ఛ లేక విమోచన అనేది చివరిలో, అంత్యంలో పొందేది కాదు. మొట్టమొదటే స్వేచ్ఛ, అదే అంత్యంలో ఉన్న స్వేచ్ఛ అంటూ ఆయన బోధ సాగుతుంది. నేను గురువుని కాను, ఎవరు నాకు శిష్యులు లేరు అనే ఒక వాక్యం ఆయన యొక్క సింప్లిసిటీ ఎంతవరకు, ఎంత గొప్పదో తెలియపరుస్తుంది ఆ మాటలు. ఆయన మరణంలో కూడా నేను సామాన్యులు చేసిన విధంగానే నాకు దహన సంస్కారం చేయండి, క్రిమేషన్ చేయండి, కానీ రిచువల్స్ ఏమి వద్దు, ఆడంబరాలు ఏమి వద్దు అని మొదటి నుంచి చివరి వరకు, మరణం వరకు ఆయన నిరాడంబర జీవిగా జీవించడం ఒక మహత్తర విషయం. ఆయన అందరితో ఒక స్నేహితుడిగానే మెలిగారు. ఎక్కడ తాను ఉన్నతుడిగా ప్రకటించుకోలేదు. అది ఆయన తాలూకు గొప్పతనం. నిస్వార్థం యొక్క రూపు, నిస్వార్థం అనేది రూపు దాలిస్తే ఎలా ఉంటుందో అది ఆయన తత్వం. సో రాబోయే కాలానికి కూడా ఈ బోధనలు చాలా ఉపయోగకరంగాను, మానవ కళ్యాణానికి దోహదం చేసే విధంగాను ఉన్నాయి. ఇప్పటికే పూర్వం కన్నా చాలా మంది ఈ బోధన తాలూకా చెప్పిండ్రుగా నేను వింటున్నా. ఓకే, దయచేసి అందరు మ్యూట్ చేయండి. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన బోధన క్లాస్ అవుతుంది. దయచేసి మ్యూట్ చేయండి అందరూ.
ఈ బోధ విశ్వ మానవాళి యొక్క స్వేచ్ఛను ప్రసాదించగల బోధ మానవాళి అందరికీ. అయితే నిష్ణాతులైన వారికి మాత్రం అందులో వారిని వారు అర్పించుకొని ఆ బోధను విన్నట్టయితే అది కష్టతరమైనది కాదు. కానీ కృష్ణమూర్తి బోధనలు చాలా కఠినంగా ఉంటాయి, అర్థం కాదని కొంతమంది అంటారు. కానీ వాస్తవానికి అందులో సత్యం లేదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన బోధనలు ఆ, కొంతమందికి భయాన్ని కలిగిస్తాయి. అంత లోతుగా వెళ్తే ఏమవుతుందో అని. తర్వాత జీవితంలో అన్ని వదిలివేయమంటున్నారని ఒక ఒక ఆ, యథార్థం తీసుకుంటారు. తప్పుడు అర్థం అది. అయితే ప్రేమకి మొదలైన విషయాలకన్నిటికీ ఆయన ఇచ్చిన నిర్వచనం చాలా గొప్పది అన్నమాట. ఎందుకని కొత్త కొత్త విషయాల్ని మన ముందు ఉంచి ఒక మనిషిని నమ్మకాల నుంచి, అభిప్రాయాల నుంచి, విశ్వాసాల నుంచి, సంప్రదాయాల నుంచి, అన్నిటి నుంచి, వారి యొక్క కండిషన్స్ నుంచి బయట పెట్టగల బోధ, నేరైన బోధ కృష్ణమూర్తి ప్రసాదించారు. అయితే ఆయన ఎప్పుడు చెప్తుంటారు, టీచర్ లేరు, టీచింగే ఉంది. సో అందుకని మనం కృష్ణమూర్తి గారి పేరు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వారి నోటి వెంబడి వారి శరీరం ద్వారా వచ్చింది కనుక. కానీ ఆ తెలివి ఎవరిది కాదు అంటారు. సో నిస్వార్థమైన ఒక బీయింగ్ ఎవరైతే ఉన్నారో, సంపూర్ణ నిస్వార్థతలో ఉన్నటువంటి వారి నుంచి అది వెలువడే ఒక నిర్మల గంగా ప్రవాహం. సో దాన్ని తాగిన వారు ధన్యుడు, పదుపారా తాగిన అంటే సోర్స్లో ఆ సోర్స్కి వెళ్ళి నేను తాగాను రండి మీరు కూడా తాగండి అంటారు. సో అందుకని అతనితో కలిసి తీసుకొని వెళ్ళారు, కానీ తన బోధనలు వినమని కాదు. ఒక దగ్గర ఆయన పూర్తిగా మీరంటే ఏంటో నేను చూపిస్తున్నాను, ఇదే బోధ. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటున్నారో, నా మాటలు అనే అర్థంలో మీరు మిమ్మల్ని చూసుకోగలుగుతున్నారు. ఆ అర్థం ఇంపార్టెంట్ కాదు, అర్థాన్ని పగలగొట్టేయండి అంటే ఆ మాటలో ఎంత స్వచ్ఛత ఉంది, ఎంత నిస్వార్థత ఉంది. అతను ప్రత్యేకమైన వారిగా ఎప్పుడు అతని గురించి మాట్లాడుకోలేదు, ప్రతిమ గురువులాగా. సో కాబట్టి ఆయన వేరే వ్యక్తి, ప్రపంచానికి ఇంతవరకు అటువంటి వ్యక్తి రాలేదు. సో మన అదృష్టం నిజంగా ఆయన బోధనలు మనం వింటున్నాము, సంభాషించుకుంటున్నాము, దాంట్లో జీవించడానికి ఉద్యుక్తులమయ్యాము, ప్రయాణం చేస్తున్నాము. అందుకని ఒక విధంగా మనం చాలా ధన్యజీవులు అని నాకు అనిపిస్తుంది. సో ఈ కొద్ది మాటల తర్వాత మనం నిజంగా ఈరోజు బోధనలోనికి ప్రవేశించలేదు. సావధానంలో పాల్గొందామండి అందరం. అయితే క్రిత వారం మనం చర్చించిన విషయం ఏమిటి అంటే ధ్యానం గురించి, ధ్యానం యొక్క విశిష్టత, దాంట్లో ఉండే గాఢత్వం, ఈ విషయాల గురించి మనం సంభాషించుకున్నాం వీలైనంత లోతుగా. అయితే ఈ వారం మనం మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించబోతున్నాం. అదేంటి అంటే, ఈజ్ లవ్ అండ్ ప్యాషన్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. అంటే ప్రేమ మరియు
ఇక్కడ ప్యాషన్ అంటే తీవ్ర అభిలాషగా నేను ట్రాన్స్లేట్ చేశాను. తీక్షణమైన తీవ్రత అని ఇలా మనం కొన్ని మాటలు వాడాము. అయితే ప్యాషన్ అనేది ఒక మాట కాదు. భగవంతుడు అనేది ఒక మాట కాదు. ప్రేమ అనేది మాట కాదు. అది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఒక పదాన్ని, ఒక విషయాన్ని సూచించడానికి వాడాము. కానీ ఆ మాట నిజంగా అది కాదు. భగవంతుడు అనే మాట భగవంతుడు కాదు. అలాగే ప్రేమ అనే మాట ప్రేమ కానే కాదు. అలాగే ప్యాషన్ అనే మాట కూడా ప్యాషన్ అని చెప్పడానికి లేదు. అయితే ఈ ప్రేమ లేదా లేకపోతే దీన్ని ఇప్పుడు ప్యాషన్ అని వాడాం కదా. ఈ ప్యాషన్ అనేది రెండు వేరు వేరు విషయాల అనే విషయం ఈరోజు చూడబోతున్నాము. అంతేకాకుండా ఈ వారం మనం ప్యాషన్ అనే దాంట్లో అంటే తీవ్ర అభిలాష అని మనం అనుకున్నప్పుడు దానిలో వ్యక్తం అవుతున్న ప్రేమ కరుణల గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. ప్యాషన్ ఈజ్ కంపాషన్ అంటారు కృష్ణుడు. సో ఇట్ ఈస్ ఎ ప్యాషన్ ఫర్ ఆల్ అంటారు. సో అందుకని ఏంటి ఆ గంభీరమైన పదాల తాలూకా అర్థం? అయితే ఇంతవరకు మనం ఆ పదానికి ఇచ్చిన అర్థం ఏంటి అని అక్కడి నుంచి బయలుదేరబోతున్నాము. ఎందుకంటే కొన్ని పదాలని వారు వాడారు. ఆ వాడిన పదాలు ఎంతవరకు లౌకిక అర్థం అంటే సాధారణ అర్థంలో ఒకలాగా ఉంటే, కృష్ణమూర్తి గారు ఆ పదాలకి ఒక కొత్త నిర్వచనాన్ని, కొత్త అర్థాన్ని, ఒక గంభీరతను దాంట్లో నింపారండి. సో అది ఒక అనుభూతికి సంబంధించిన విషయం. ఆ పదాలన్నీ కూడా వివరణలు కావు. అది ఒక అనుభూతి. అందుకే అనుభవం వేరు, అనుభూతి వేరు. అనుభవం అనేది ఏంటి అంటే ఒకరు ఇంద్రియ సంస్పర్శ ద్వారా మెదడుకు చేరిన ఒక సెన్సేషన్, దాన్ని మనస్సు ముద్రించుకొని ఒక జ్ఞాపకంగా ఇష్టాలుగా, మంచి చెడులుగా, సుఖకరమైనది దుఃఖకరమైనదిగా ఆ అనుభవాన్ని మనసులో నిక్షిప్తం చేసుకుంటారు, పోగు చేసుకుంటారు, ముద్రించుకుంటారు. అది బ్రెయిన్. అయితే ఇక్కడ ఏ అనుభూతికి దూరం కావాలి అనేటువంటిది చాలామంది బోధిస్తే, ఎందుకంటే విమోచన రావాలంటే కోరిక ఉండకూడదు. ఇవన్నీ లోపలికి వెళ్తాం తర్వాత. ఇప్పుడు సింపుల్గా చెప్పుకుంది ఏంటి అంటే, ఇది ట్రెడిషన్ అన్నమాట. గురువులు, ఆ తర్వాత మతాలు కోరిక నుంచి దూరంగా ఉండాలి, కోరిక ఉండకూడదు అని అలా చెప్తే కృష్ణమూర్తి గారు ఏమనుకుంటారు, కోరికను అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ సింపుల్గా కారణంతో ఉన్నటువంటి ఒక ప్యాషన్, అది ఏంటి అని ఇప్పుడు చూస్తాం. తర్వాత మనం కారణం లేని ప్యాషన్ అంటే ఏంటి అని చూస్తాం. ఇదే వైవిధ్యం. ప్యాషన్ అనే మాట రెండు అర్థాలతో వాడబడింది. ఒకటి కారణంతో ఉన్న ప్యాషన్, రెండవది కారణము లేని ప్యాషన్. అది కృష్ణమూర్తి గారు ఇచ్చిన రెండవ అర్థం. అయితే ఈ కారణంతో ఉన్న ప్యాషన్ అనేది ప్రతి వ్యక్తికి తెలుసు. అది మన నిత్య జీవితంలో, మన అనుభవంలో ఉండేది. సో ఉదాహరణకి ప్యాషన్ అంటే
ఇక్కడ సామాన్యమైన అర్థం సెక్స్గా వాడతాం. సో సో ప్యాషన్ అంటే ఆ, కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, దానికి కొంత అర్థం ఇచ్చారు వాడుక భాషలో. అంటే అక్కడ ఆ, వాడుకలో ఉన్న అర్థం చూసినట్లయితే నిత్య దైనందిక మనం యాంత్రిక జీవితం జీవిస్తున్నాం కదా, నిత్య జీవితం. ఆ జీవితంలో ఏదో ఆఫీస్లో లేకపోతే ఏదో సాధించడానికి, ఉద్యోగంలో ఏదో ఉద్యోగాన్ని సాధించడానికి, లేదా సాంకేతికమైన ఒక నైపుణ్యాన్ని మనం ప్రవీణులుగా నైపుణ్యంలో అయ్యి ఆ ప్రావీణ్యతను సాధించడానికి, ఇంకా ప్రపంచ విషయాలలో అనేకమైన అధికారాలు, పదవులు ఇవి సాధించడానికి, ఒక సమస్య నుంచి బయటపడడానికి ఉండేటువంటి ఒక తీవ్రత, ఒక దుఃఖం నుంచి బయటపడడానికి తీవ్రత, ఇలాంటి తీవ్రతలు మనకు ఎన్నో తెలుసు. మనం చేసే ద్వేషం, అసూయలో కూడా ఒక తీవ్రత ఉంది. తీవ్రమైన ద్వేషం, తీవ్రమైన అసూయ, అక్కసు అంటాం కదా, అక్కసు, కసి. ఆ కసి తీర్చుకోవడానికి లేదంటే ఒక కోరికని ఆ, నెరవేర్చుకోవడానికి ఒక ప్యాషన్ ఉంది. సో ఇది అంటే మన కష్టాలు, సమస్యలను అధిగమించడానికి చేసే ప్యాషన్తో కలిపి ఇవన్నీ కూడా, ఇది అంతట్లో కూడా చాలా తీవ్రత కలిగి ఉంటాం అన్నమాట. మనం చాలా తీవ్రంగా ఉంటాం. ఎందుకంటే అది సాధించే వరకు నిద్రపోము. అలాగే ఇంకొక విషయం కూడా ఉంది. ఇదే మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలోకి తీసుకొని వచ్చి, ఎలాగైనా కృష్ణమూర్తి బోధనని ఒడిసి పట్టుకొని, ఆధ్యాత్మికత్వాన్ని గ్రంథాలు చదివి ఒడిసి పట్టుకొని, ఆ ముక్తి, మోక్షం అనేది ఏదో నేను సాధించాలి అంటూ ఒక ప్యాషన్ బయలుదేరుతుంది. అది ఎంత ఘోరమైనదంటే ఆ ప్యాషన్ ఉండేవాడి దానికి తప్పకుండా దూరం అయిపోతాడు. ఎందుకంటే అది కారణం అన్నమాట. అక్కడ కారణంతో ఉంది. ఏంటి? నేను ఫలానాది సాధించాలని లౌకిక విషయాలలో ఎలాగా ఆరాట పోరాటాలతో జీవిస్తూ అతను జీవితంలో దాన్ని సాధించడం కోసం పూర్తిగా తన తాలూకా శక్తి యుక్తులను అన్నిటినీ వాడుకుంటాడో, అలాగే ఆ నేను అనేది ఆ ముక్తియో, మోక్షమో, లేకపోతే స్వేచ్ఛో, లేకపోతే లిబరేషనో ఏదైతే అనండి, ఎన్లైటన్మెంట్ ఏదో, అది నేను సాధించాలి అంటూ ఒక బోధన పట్టుకుంటుంది. సో కాబట్టి అది మళ్ళీ కారణం అవుతుంది కదా, కారణంతో ఉన్న ఒక విషయం అవుతుంది. అంచేత ఇది సూక్ష్మాతి సూక్ష్మంగా మనస్సులో ఏం చేస్తుందంటే, నేను అనే దాంతో కలిసి ఒక ప్రయాణం చేసేది ఏదైనప్పటికీ కూడా దాంట్లో సాధన, సాధించే విషయం, సాధించేవాడు, ఈయన 3 విషయాలు ఇమిడి ఉంటాయి. సాధన, సాధించేవాడు, సాధించబోయే విషయం. సో ఈ త్రిపుటి ఉన్నంత కాలము మనిషిలో సంఘర్షణ తప్పదన్నమాట. అసలు తప్పదు. ఏమాత్రం అతను అంతో నిస్పృహ కూడా గురవుతాడు. ఇంకోటి ఏంటి అంటే, ఈ అటాచ్మెంట్లో ఈ ఈ ఐ మీన్ ప్యాషన్లో అటాచ్మెంట్ ఉంది. ప్యాషన్లో అటాచ్మెంట్ ఉంది. ఈ అటాచ్మెంట్ ఎప్పుడైతే అంటే ఒక వ్యక్తి పైన అటాచ్మెంట్ ఉంటుంది, ఒక దేశం పైన అటాచ్మెంట్. ఇప్పుడు ఏం జరుగుతుందండి? యుద్ధం, పాకిస్తాన్, ఇండియా, అలాగే ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటది? ఇట్ ఈస్ అన్ అటాచ్మెంట్. సో నా దేశం, తర్వాత నేను, నా వ్యక్తి, నా కుటుంబం, నా నమ్మకం, అంటే ఏదో ఒక ఆలోచన పైన అది ముడిపడి ఉంటుంది, ఏదో ఒక విషయంతో ముడిపెట్టుకుంటుంది. సో మనం దేనిపైన ఆధారపడి ముడిపెట్టుకుని మనం కొనసాగుతున్నామో, ఆ వస్తువుని పోగొట్టుకుంటాం అనుకోండి లైఫ్లో, అది లేకుండా ఎప్పుడైనా జరిగితే అప్పుడు మనం వేరే విషయం మీద మళ్ళీ ఆ ఖాళీ నింపడానికి ప్రయత్నిస్తాం. అంటే ఏదో విషయం లేకుండా మనసు ఉండలేదు.
అయితే దేనికో దానికి తాపత్రయపడాలి, దేన్నో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, దేన్నో దాన్ని దక్కించుకోవాలి, దేన్నో దాన్ని సొంతం చేసుకోవాలి. ఇలాగా మనసులో ఏదో ఒక విషయం నింపబడే ఉంటుంది ఎప్పుడు మనం గమనిస్తే. అయితే ఎప్పుడైనా అంత గాఢంగా మనం కావాలనుకుంటున్న విషయం దూరమైతే అక్కడ ఏమవుతుందంటే ఒక శూన్యత లాగా, ఒక గ్యాప్ లాగా ఏర్పడుతుంది, ఖాళీ ఏర్పడుతుంది. వెంటనే ఆ ఖాళీ నింపాలి గనక ఏదో కొత్త విషయాన్ని మళ్ళీ మనం తెచ్చుకుంటాం అన్నమాట. తెచ్చుకుంటే మళ్ళీ అది అలవాటైపోతుంది. అలవాటైపోయి దాన్ని పొందాలని మళ్ళీ తీవ్రమైన ప్యాషన్ మళ్ళీ దాని మీద పొందాలి. ఆ కొత్త విషయాన్ని అనుభవించేయాలి. సో, ఈ విధంగా ఏమవుతుందంటే నేను ఫుల్‌ఫిల్‌మెంట్ గురించి చేసేటువంటి ఒక ప్రయత్నం, ఒక కారణంతో ఉన్న ప్రయత్నం. ఆ కారణంతో ఉన్న ప్రయత్నం సాధించాలనేటువంటి తీవ్ర కోరిక, తీవ్రమైన కోరిక ఏదైతే ఉందో దీన్ని ప్యాషన్‌గా వాడతాం మనం. ఇది ప్యాషన్ అంటే. లౌకికమైన అర్థం. అంచేత మనలో రగులుతున్న ఆందోళన గాని, దుఃఖం గాని, తర్వాత లోభత్వం గాని, భయాలు వీటి నుండి దూరం అవ్వాలని మళ్ళీ ఒక ప్యాషన్ పుడుతుంది. అంచేత మళ్ళీ అది కూడా కారణమే అవుతుంది కదా! గమనిస్తే. అందులో కారణం ఉంది కనుక మళ్ళీ ఈ కారణంతో ఉన్న ప్యాషన్‌లో నేను అనేది ఉంది. అందువల్ల కారణంతో ఉండే ప్యాషన్‌లో ఏముందంటే వ్యామోహం అని వ్యామోహం అనేది ఉంది. తప్పకుండా వ్యామోహం ఉంది. సో, తర్వాత హ్మ్. దేన్నైనా అది సాధించాలనే తీవ్రతలో ఏమవుతుంది? ఒక వైరుధ్యం వస్తుంది. ఒక సంఘర్షణ వస్తుంది. ఒక నిస్పృహ వస్తుంది. మళ్ళీ సాధించగలనా లేదా అనేటువంటి ఒక భయం వస్తుంది. ఇవన్నీ ఈ మనం ఎప్పుడు మనం ప్రయత్నించి చూసినప్పుడు అనుభవించిన విషయాలు. అంచేత ఒక అల్పమైన మనస్సు నుంచి పుట్టేటువంటి ప్యాషన్ ఎప్పుడైతే ఉందో అది కూడా అల్పమైనదే అవుతుందన్నమాట. ఒక అల్పమైన మనస్సు, నేను అనే పరిధిలో ఉన్న మనస్సు, దాని నుంచి పుట్టిన ప్యాషన్, ఎంచుకునే ప్యాషన్. ఫలానాది, ఇది, అది అని తన కోసం అంటూ. అప్పుడు అది అల్పమైనదే కదా అవుతుంది. గొప్పది ఎలా అవుతుంది? అంచేత మనం ఏదో గొప్ప విషయాన్ని మనసులో పెట్టుకొని సాధించాలనుకున్నా, అది అల్పత్వం కింద మారిపోతుంది చివరికి ఈ ప్యాషన్ వల్ల. కాబట్టి ఆహ్, కృష్ణమూర్తి గారు ఇక్కడ మనం చూసినట్టయితే ప్యాషన్ అనే పదాన్ని ఏ అర్థంతో వాడారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది జనరల్ యూజ్ ఆఫ్ ది వర్డ్ ప్యాషన్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే తీవ్రమైన తీవ్రత లేదా తీవ్ర అభిలాష ఇటువంటి పదాలతో తీక్ష్ణత ఈ పదాలతో మనం కొన్ని అర్థాలు ఇచ్చుకోవచ్చును. సో వీటన్నిటిలో కూడా మనం ఎంతవరకు ఏం చూసామంటే యాక్చువల్‌గా మన నిత్య జీవితంలో ఈ పదాన్ని దేనికోసం వాడామో మనకు అర్థమైందనమాట. అయితే ఏంటి ఇప్పుడు గంభీరమైన లోతుల్లో ఆయన వాడారు అని మనం అంటున్నాం కదా! సో, అనడమే కాదు ఉంది కూడా కదా! దాంట్లో మనం చూసాం కూడా కదా! కాబట్టి దాని లోతుల గురించి కొంచెం పరిశీలన జరిపితే చాలా బాగుంటుంది అనిపిస్తుందన్నమాట. ఇప్పుడు అందులోకి వెళ్తున్నాం మనం. అయితే ఇప్పుడు మనం 3 విషయాలను ఇక్కడ ఈ ప్యాషన్‌లో మొట్టమొదట అర్థం చేసుకోవాలి. మొదటే గంభీరమైన విషయంగా దీన్ని తీసుకున్నాం గనుక 3 లోతుల్ని ఇక్కడ గమనించాలి. కృష్ణమూర్తి గారు 3 పదాలు వాడారు. అవి మనందరికీ తెలుసు. ఆ పదాలేంటి? చాయిస్‌లెస్ అవేర్‌నెస్, అటెన్షన్ అండ్ ప్యాషన్. సో, ఈ చాయిస్‌లెస్ అవేర్‌నెస్‌కి, అటెన్షన్‌కి, ప్యాషన్‌కి వైవిధ్యం ఉందా? ఉంటే అదేంటి? లేదా వేరు సందర్భాలలో వేరు విధాలుగా మనకి బోధించడానికి ఆయా పదాలని, ఆయా సందర్భాలను బట్టి ఆయన వాడారా? ఇది ముందు మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే కొన్ని పదాలలో సామీప్యత, సారూప్యత ఉంటుందన్నమాట. సో,
దీన్ని బట్టి మనం అది కనుక్కోలేకపోతే, ఎందుకంటే అది నిజంగా మనం జీవిస్తే, అందులోకి వెళ్ళి జీవిస్తే అది అర్థమైపోతుంది తప్పకుండా. కానీ పదాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి మనం దాన్ని ఎంత చిలికినా, కవం పెట్టి మజ్జిగ చిలికితే పెరుగొచ్చినట్టు అది రాదన్నమాట. ఎందుకంటే మనోమథనం అది. మనసు తెలిసిన విషయాలతో చేసిన మథనం అది. అయితే ఈ మథనంతో ఎటువంటి నెయ్యి రాదు, బయటికి క్రీమ్ రాదు అందులోంచి. ఎందుకంటే అది మనసు తెలిసిన విషయాలతో పట్టుకునేది కాదు. అందుకని మనస్సు ప్రతిదానికి దీనికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి అంటూ మనం వెళ్ళామనుకోండి, అందుకే కృష్ణమూర్తి గారి బోధనలు అర్థమవు. కొన్ని ఈ పదాలకు అర్థము ఆచరణలో మాత్రమే, అనుభూతిలో మాత్రమే, అనుభవంలో కాదు, అనుభూతి చెందడములో మాత్రమే. ఇందాక చెప్పాను కదా, అనుభవం వేరు, అనుభూతి వేరు. అనుభూతి చెందడంలో మాత్రమే అది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కానే కాదు. అందుకే ఆయన అంటారు, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి, అయితే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు, అంతే. సగం సగం అర్థం అవ్వడం అనేది ఉండదు. అది సగం సగం అర్థం కాదు, అయితే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు, అంతే. అందువల్ల అర్థం అవ్వాలి అంటే ఏం చేయాలి? మనోమథనం చేయకూడదు, ఆలోచనతో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అది సింక్ అవ్వని, అది లోపలికి వెళ్ళని, ఆ పదం దానికదే ఏదో చేస్తుంది. దానికి త్రోవ ఇవ్వాలి మనం మొదట. సో త్రోవ ఇవ్వకుండా ఏం చేస్తామంటే, పదం రాగానే మనకి తెలిసిన అర్థాలతో దాన్ని అర్థం చేసుకోవడానికి తెలిసిన అనుభవాలతో ప్రయత్నం చేస్తాం. సో ఈ ప్రయత్నంలో అది అర్థం కాకుండా పోతుంది, చిక్కుముడి పడిపోద్ది, ఆ చిక్కు విప్పలేం మరి. సో అందుకని ఇక్కడ చాయిస్లెస్ అవేర్నెస్ అనేటువంటి పదం ఏంటో మొదట మనం చూద్దాం. దాంట్లో ఏమి ఇమిడి ఉంది? చాయిస్లెస్ అవేర్నెస్ అంటే, చాయిస్ అంటే ఏంటి, చాయిస్లెస్నెస్ అంటే ఏంటి, అవేర్నెస్ అంటే ఏంటి? ఈ మూడు పదాలని మనం ముందు విడదీసి చూడాలి. కొంచెం స్లోగా వెళ్తున్నాము. చాయిస్ అంటే ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఉన్నతమైనది, ఇది అధమమైనది, ఇది చాలా నాకు ఇష్టమైనది, ఇది అయిష్టమైనది, ఇది అందవికారమైనది, మరొకటి అందమైనది అంటూ రెండు విధాలుగా మనము ప్రతి విషయాన్ని విడదీసి చూస్తాం. అంటే మనసు దేన్ని చూసినా ఇష్ట అయిష్టాలతోనే చూడగలుగుతుంది. దీన్ని చాయిస్ అంటారు. ఇది ఆలోచన తన అనుభవాలతో చేస్తున్న ఒక దర్శనం, చూస్తున్న ఒక దర్శనం. కాబట్టి ఇందులో చాయిస్ ఉంది. ఆ చాయిస్లో ప్రయత్నం ఉంది. ఏంటంటే తనకి ఇష్టమైన దాన్ని వెంబడించి దాన్ని తన సొంతం, తన అనుభవంలోనికి తెచ్చుకోవడం, తన దగ్గర తన స్వాధీనం చేసుకోవడం, దాన్ని అనుభవించడం ఇష్టమైన. ఇష్టం కాని దాన్ని తోసిపుచ్చడం, దాన్ని దరిచేరనీయకుండా ఉండడం, దాన్ని దూరం పెట్టడం, ఈ రెండిట్లోని ప్రయత్నం ఉంది. అందుకనే ఈ ప్రయత్నంలో నేను అనేది ఉంది. అంచేత నాకు ఇష్టమైనవి, నాకు అయిష్టమైనవి అనే రెండు విషయాలతోనే మనసు ఈ ద్వంద్వాలతో ప్రయాణం చేస్తుంది కదా. ఇది చాయిస్. చాయిస్లెస్నెస్ అంటే ఎంపిక లేకపోవడం, చాయిస్ లేకపోవడం. అంటే అక్కడ ఇష్టము లేదు, అయిష్టము లేదు, కావాలి లేదు, వద్దు లేదు, అందమైనది లేదు, వికారత లేదు, ముఖ్యమైనది అముఖ్యమైనది అది లేదు, ఏదీ లేదు. సో కాబట్టి ఈ ఎంపిక అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? అది నేను నుంచి కాదా, అది జ్ఞాపకాల నుంచి కాదా, అది ద్వంద్వాల నుంచి కాదా? ఈ ద్వంద్వాలు అనేవి మనస్సులో ఏర్పడలేదా ముద్రలు? అందుగురించి ఆ ఇష్టాల నుంచే కదా చాయిస్ అనేది వచ్చింది. ఒక మనిషికి ఇష్టం అయిష్టం లేకపోతే చాయిస్ ఎక్కడుంది? అసలు అయిష్టాలు ఎవరిలో ఉన్నాయి? నేను నాలో ఉన్నాయి.
నేనెవరు? నేను నా అనుభవాలు, నా జ్ఞాపకాలు, నా ఆలోచనలు, నేను పెట్టుకున్న అభిప్రాయాలు. ఇదే నేను. సో, ఈ నేను నుంచి ఇష్టాయిష్టాలని అనేవి నేను కలిగి ఉంది. సపోజ్ ఒకరికి ఇష్టాలు అనేటువంటిది ఎంపిక లేకుండా, మంచి చెడు అనే ఎంపిక లేకుండా, కావాలి వద్దు అనే రెండు లేకుండా ఉన్నటువంటి ఒక స్థితి ఉంది అని అంటే అప్పుడు నేను ఉందా అక్కడ? ఇది మనం ప్రశ్నించుకోవాలి. నేనంటే ఇవి ప్రకటితం అవ్వాలి. ఇది ప్రకటితం కాలేదు మనసులోంచి అంటే నేను లేదు అక్కడ, నేను లేను అక్కడ. నేను లేని స్థితిలో ఉండేటువంటి ఒక చూపు అది. నేనుతో ఉన్న చూపు, నేను లేకుండా ఉండేటువంటి ఒక చూపు. ఆ నేను లేకుండా ఉండే ఒక చూపుని ఎరుక అంటాము. సో, ఈ ఎరుకలో ఈ రెండూ లేవన్నమాట. ఇష్టాలనే ద్వంద్వాలు ఏమీ లేవు. సో, ఇప్పుడు అటెన్షన్ అనే పదంలోనికి వస్తాం. సో, ఈ అటెన్షన్ అంటే ఏంటి? అంటే అటెన్షన్‌లో ఈ చాయిస్‌లెస్ అవేర్‌నెస్‌లో ఉండేటప్పుడు అతను ఇష్టాయిష్టాలని పరిత్యజించి ఉండడం వల్ల, అసలు అది ఆ మూమెంటే లేకపోవడం వల్ల, ద్వంద్వాలు లేకపోవడం వల్ల అతని మనస్సు ఏకోన్ముఖమైంది, చెదిరిపోలేదు. అది తీక్ష్ణత కలిగి ఉంది. ఆ తీక్ష్ణత ఇంటెన్సిఫై అవుతుంది. అయ్యి మొత్తము తన ఉనికే పూర్తిగా అది అయిపోతుందన్నమాట. అంటే పూర్తిగా ఒకటి అయినటువంటి, అంటే విభజన లేని ఒక స్థితిలో శరీరము, మనస్సు, హృదయము, మెదడు అన్నీ కూడా మొత్తం అంతా ఏకత్వ స్థితిలో ఉంటాయి. అంటే విభజన లేదు వాటికి. విభజన లేని ఒక స్థితి. ఆ మనస్సులో ఎటువంటి విభజన లేని స్థితి. అది ఒక అటెన్షన్ అంటాం. అటెన్షన్ అంటే అక్కడ విభజన లేని స్థితిగా అర్థం చేసుకోవాలి. పూర్ణతగా అర్థం చేసుకోవాలి. తీవ్రతగా అర్థం చేసుకోవాలి. శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. అంటే ఆ శ్రద్ధ మాత్రమే ఉంది. శ్రద్ధ చూపించేవాడు లేడు. అర్థమవుతుందా? శ్రద్ధ మాత్రమే ఉంది. శ్రద్ధ కలిగిన వాడు లేడు. అంతే. దాన్ని మరీ లోతుగా విడదీయక్కర్లేదు. సో, ఈ అటెన్షన్‌లో అక్కడ ఎవరు అటెండ్ అవ్వటం లేదు దానికి. అటెన్షన్ మాత్రమే ఉంది. అంటే ఒక పని చేద్దామని ఇది చేయకూడదని అటెండ్ అవుతున్నవాడు లేడు. అక్కడ శ్రద్ధ మాత్రమే ఉంది. పూర్తి శ్రద్ధ. శ్రద్ధ చూపించేవాడు లేడు. సో, అయితే ఆ అటెన్షన్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తీక్ష్ణమైన తీవ్రత ఉంటుంది. తీక్ష్ణమైన తీవ్రత, తీక్ష్ణమైన తీవ్రత, తీక్ష్ణమైన తీవ్ర అభిలాష ఉంటాయి. అంటే ఇది ప్యాషన్ అనే వర్డ్‌కి మనం ఇస్తున్న తెలుగు పదం అన్నమాట. బహుశా అది పూర్తిగా దాని అర్థాన్ని ఇవ్వలేకపోవచ్చు. అయినా కొంతవరకు దాని దగ్గరికి వెళ్ళడానికి సహకరిస్తుందేమో అని ఈ పదం వాడడం జరిగింది. అయితే దాన్ని అలాగా యూజ్ చేద్దామా, అది నేను చెయ్యొచ్చును అనుకుంటే ఆ పదాలను అలాగా ఉంచితే పదాలు నిజంగా ఆ విషయం కాదు అని తెలుసుకొని నిజంగా ప్యాషన్ అనేటువంటి ఒక తీవ్రతలో, తీవ్ర అభిలాషలో పూర్తిగా ఏమవుతుంది అనంటే అక్కడ ఒకదానికి ప్రాధాన్యత లేదు. ఒకదానికి అప్రాధాన్యత లేదు. అంటే అక్కడ ఒక అందమైన పర్వత శ్రేణి ఉండొచ్చు. ఆ పక్కనే ఒక గ్రామం ఉండొచ్చు. ఆ గ్రామంలో అతి పేదవాడు ఉండొచ్చు. అత్యంత ధనికుడిని మీరు చూడొచ్చు విలాసవంతమైన కారులో.
అలాగే దుర్గంధాన్ని చూడొచ్చు, ఒక మురికి కూపాన్ని చూడొచ్చు, అలాగే ఒక అందమైన పుష్పాలతో విరాజిల్లుతున్న ఒక వనాన్ని చూడొచ్చు. అందులో ఉండేటువంటి సువాసన భరితమైన ఆ పుష్పాలని తిలకించవచ్చు. కానీ వీటన్నిటి యందు ఒకే తీవ్రత అక్కడ ఉంటుంది. ఇది ప్యాషన్. అంటే ఒకదాన్ని అసహించుకోవడం ఉండదు, ఒకదాన్ని ఇష్టపడడం ఉండదు. అంటే అన్నిటి మీద సమానమైన ఇష్టము, సమానమైన ఒక అభిలాష, తీవ్రత, సమానమైన శ్రద్ధ, ఇవన్నీ సమానంగా ఉంటాయన్నమాట. ఈ విషయం మనం స్పష్టంగా కృష్ణమూర్తి గారి డైరీలో అది చదివినప్పుడు తెలుస్తుంది. ఆయన అన్ని వర్ణిస్తూ వెళ్తారు. విలేజెస్ వాడేటువంటి కొన్ని భాష, ఆ భాషలో వల్గారిటీ, ఆ పదజాలం, తర్వాత వాళ్ళ అలవాట్లు, వాళ్ళ తాలూకా జీవన విధానం, ఆ కుళ్ళు కాలువలు, తర్వాత ఏ రకమైన శుభ్రత లేని ఆ విలేజ్, తర్వాత వచ్చేటువంటి సన్నటి రోడ్డు, ఆ రోడ్డు మీద చాలా అందంగా పెరిగిన మొక్కలు, తర్వాత పర్వతాలు, తర్వాత కోనేరు, ఆ సరస్సులో పడుతున్న నీడ, ఆకాశంలో ఉన్నటువంటి స్వచ్ఛత, పక్షుల కిలకిల రావాలు, ఇలా వర్ణించి వెళ్తారు. అంటే దేన్ని వదలకుండా ప్రతి దానికి ఒక ప్రాధాన్యత ఇస్తున్న ఆ సమయంలో ఒక ప్యాషన్ ఉంది అక్కడ. ఇది అర్థం అవడానికి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ రెండు విధాలుగా లేదన్నమాట ఏమీ. సో ఆ విభజన పోయిన విషయమే ప్యాషన్, ఇంకేమీ లేదు. విభజన అనేది లేదు అక్కడ, ఎంపిక అనేది లేదు అక్కడ, తర్వాత ఏకాగ్రత అనేది లేదు అక్కడ, తర్వాత ఇది ఏది లేదు అక్కడ. కానీ ఒక తీవ్రత మాత్రం ఉంది. అది ఒక కారణంతో ముడిపడలేని తీవ్రత. ఇప్పుడు మనకున్నది ఒక కారణంతో ముడిపడి ఉన్న తీవ్రత. అయితే ఎప్పుడైతే ఈ కారణము లేని తీవ్రత అనేటువంటి ఒక జ్వాల మనలో వెలుగు మండుతుందో, ప్రజ్వలిస్తుందో, అటువంటి జ్వాల ప్రజ్వలన ఎప్పుడైతే మనలో జరిగిందో అప్పుడు దుఃఖ వినాశనం సంపూర్ణంగా జరుగుతుంది. పూర్తిగా దుఃఖం అనేది సర్వనాశనం అవుతుంది జీవితంలో. దుఃఖం రా నేను కౌగిలించుకుంటానన్న అది రాదు. ఇట్ ఈస్ ఫినిష్డ్ ఫర్ ఎవర్. అంటే సంఘర్షణ పూర్తిగా అంతమవుతుంది, దుఃఖం పూర్తిగా పోయే స్థితి అది. ఇదే టోటల్ ఫ్రీడమ్. సో అందుకని ఆ స్వేచ్ఛాయుతమైన స్థితి ఎక్కడుంది? ఆ కారణము లేని ఈ తీవ్రతలు. దీన్ని ప్యాషన్ అంటాం. కారణము లేని తీవ్రతగా దాన్ని చెప్పుకోవచ్చు. ఈ ప్యాషన్ అనేది పుట్టలేదనుకోండి, పుట్టకపోతే సౌందర్యం అనే పదమే లేదు. ఆ సౌందర్యం ఉండదు. పదాలు ఉంటాయి, కానీ నిజమైన పదాలకి అతీతంగా ఉండేటువంటి గంభీరమైన ఒక నిజం ఉంది కదా. ఆ నిజాన్ని మనం సౌందర్యం అనుకుంటే ఆ సౌందర్యం ఉండదన్నమాట. అంటే భావజాలానికి కానీ, ఆలోచనకు కానీ, ఫీలింగ్ కానీ అతీతంగా ఉండేటువంటిది ఆ సౌందర్యం. అంచేత ప్యాషన్ అనేది లేకుండా అవగాహన లేదు. అవగాహన లేకుండా తెలియడం ఏది జరగదు. కాబట్టి ఏది అసత్యము, అసత్యమైన దానిని అంతటిని ఈ జ్వాల అనేది, అంటే ఈ ప్యాషన్ నుంచి పుట్టిన జ్వాల దహించి వేస్తుందండి పూర్తిగా. బూడిద కూడా మిగల్చకుండా. జత మనం దేనినైతే ముఖ్యంగా భావిస్తూ పట్టుకొని వేలాడుతున్నాము జీవితంలో, దానిని అంతటిని ఈ ఈ ప్యాషన్ భస్మం చేస్తుంది ఏమో అనే భయంతోనే చాలామంది ఆ ప్యాషన్ ధరిచారనివ్వం మనం. ఎందుకు బాబు అంత లోతుగా వెళ్ళిపోతే ఏమైపోతుందో, మనం పట్టుకొని వేలాడుతున్న విషయాల మీద మనకి వైరాగ్యం కలిగి, లేకపోతే ఏదో విరక్తి భావం కలిగి దానికి దూరం అయిపోతామేమో అని చాలా భయపడిపోతుంటారు కొంతమంది. అందుకే కొంత దూరం ముందుకెళ్తారు, మళ్ళీ అంతకన్నా మళ్ళీ కొంతసేపటికి వెనక్కి వచ్చేస్తుంటారు.
అర్థం చేసుకుంటున్నట్టు ముందుకెళ్తారు. ఒక్కోసారి అర్థం కాదులే మనకెందుకని మళ్ళీ వెనక్కి వస్తుంటారు. సో అందుకని పూర్తిగా దీంట్లోనికి వెళ్ళడానికి ఒక రకమైన భయం అన్నమాట. కృష్ణాజీ ప్యాషన్ని మళ్ళీ ఇలా వివరించారు కూడా. ఇది ఒక మానసిక స్థితి అంటున్నారు. ప్యాషన్ అంటే ఏంటి? ఇది ఒక మానసిక స్థితి. ఇది ఒక ఉనికి. ఉనికి ఉనికి అంటే అర్థమవుతుందా? అంటే మనం నేను అనే ఉనికిలో ఉన్నాం కదా. ఇప్పుడు నేనుకు సంబంధించిన ఉనికి అంటే మనకు తెలుసు కదా. ఆలోచనలు, భావాలు, సంఘర్షణలు, దుఃఖాలు, ఆ ఉనికిలో ఉన్నాం. సో ఈ ప్యాషన్ అనేది వేరొక రకమైన ఉనికి. అంటే ఇందులో అవేవి ఉండవు. హృదయపు గాఢమైన లోతుల నుంచి అనుభూతి చెందగల స్థితి ఇది ప్యాషన్ అంటే. మనసులో కాదు, హృదయములో గాఢమైన అనుభూతి చెందగల స్థితి. అది ఎంతో సున్నితత్వంతో స్పందించేది అంటున్నాడు ఆయన. ఎంతో సున్నితత్వంతో స్పందించేది అంటే ఆ ప్యాషన్ ఎక్కడుందో అక్కడ సున్నితత్వం ఉంటుంది. అంటే అన్నిటి యందు, ఇందా మనం చెప్పుకున్నాం కదా, అన్నిటి యందు ఒకేలాగా స్పందించగల తత్వం దానిలో ఉంది. ఒకటి ఇష్టం, ఒకటి అయిష్టం, ఒకటి బాగోలేదు, ఒకటి బాగుంది అని ఉండదు. అన్నిటి యందు ఒకేలాగా ఉంది. అంచేత అది తీవ్ర అనుభూతి చెందగలగటం అనేది జీవితంలో ఇది అవసరము. ఈ అనుభూతి చాలా అవసరము. అనుభవాలతో నిక్షిప్తమైనటువంటి మనస్సు ఒకటి మనకు ఉంది. సో దాన్ని పరిశీలించి దాని విషయంలో దాంట్లో ఉండే లిమిటేషన్స్ మనకు అర్థమైతేనే కానీ ఈ అనుభూతి చెందడం అనేది మనకు తెలియదు. ఎందుకంటే అనుభవంలో ఉండటం, అనుభవాల్ని గుర్తుపెట్టుకోవడం, అనుభవాలు జ్ఞాపకాలు ఉండడం, ఆ జ్ఞాపకాలతో ప్రవర్తించడం మనకు తెలుసు. కానీ అనుభూతి అనేది జ్ఞాపకాలలో చేరని విషయం. ఇది గుర్తించు. అనుభవం కాదు, అనుభూతి అనేది జ్ఞాపకాలలో ఎప్పటికీ చేరని విషయం. అది ఉంటుంది, దానికదే మళ్ళీ అంతమవుతుంది, ఉంటుంది, అంతమవుతుంది, మళ్ళీ కొత్తదిగా వస్తుంది. సో కాబట్టి అనుభూతి అనేది ఎప్పుడు జ్ఞాపకాలలో ఉండేటువంటి విషయం కాదు. ఈ ప్యాషన్ అనేది లేకుండా ఉన్నటువంటి జీవితం ఏమో ఒక రకంగా పొల్లి జీవితం అని చెప్పాలి. ఎందుకంటే చూడండి, ఒక గుడ్డివాడు అందమైన ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడు. అయితే ప్రపంచం అందంగా ఉన్నా ఏ అందాన్నైనా గుడ్డివాడు చూడగలడా? వీలవుతుందా? ఎందుకంటే కళ్ళు లేవు. అలాగే హృదయం అనేది వికసించకుండా, ఈ ప్యాషన్ అనేది అతను అనుభూతి చెందకుండా నిజంగా ప్రపంచంలో జీవిస్తే అతను గుడ్డివాడితో సమానం. అంటే ఇంద్రియాలు ఉన్నా, అన్నీ ఉన్నా, ఏది ఉన్నా. ఎందుకంటే నిజంగా సౌందర్యం అంటే ఏంటో అతనికి తెలియదు, ఎప్పటికీ తెలియదు. కాబట్టి ఆ ప్యాషన్ అనే దాంట్లో అంత గొప్పతనం ఉంది. తర్వాత ఈ తీక్ష్ణ తీవ్రత అనేది సున్నితత్వంలో చాలామంది దాని గురించి చాలా చాలా పాడు చేశారు ఈ పదాన్ని. ఎందుకంటే ఇందా మనం చెప్పుకున్నట్టు మత గ్రంథాలు, గురువులు, ఇది ప్యాషన్ ఉండకూడదు, దేన్ని చూడకూడదు, అందమైన కానీ, స్త్రీలు కానీ, లేకపోతే అందమైన విషయాన్ని కానీ బంధంగా ఉండకూడదు, అది బంధం అయిపోకూడదు. నీకు అందం చూస్తేనే కదా బంధం అవుతుంది, కాబట్టి అది చూడకూడదు, ఇంద్రియ నిగ్రహం కావాలి అనేసి చాలా చాలా ఆంక్షలు పెట్టారు. చాలా మంది వాళ్ళు కోరికలను అణిచిపెట్టుకొని చిత్రవద అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రకంగా చిత్రవద అనుభవించి కోరికను పూర్తిగా చంపేద్దాం అనే ప్రయత్నంలో ఉండేవాళ్ళు జీవితంలో సత్యాన్ని ఎలాగంటే చూడగలరు అని అడుగుతున్నారు కృష్ణమూర్తి. ఎందుకంటే తీవ్ర అభిలాష అనేటువంటిది జీవితంలో మట్టు పెడితే అసలు జీవితం ఏంటి? జీవితం ఉన్నదా అసలు జీవించటము, జీవితంలో నిజంగా అనుభూతి చెందడం ఎలా సాధ్యమవుతుంది? అంచేత కోరిక అనేటువంటిది ఇక్కడ
అభిలాష అనేటువంటి తీవ్ర అభిలాష అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. కోరిక అనేటువంటి పదము చాలా తప్పుగా అందరూ తీసుకొని కోరికలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు. అంటే కొంతమంది కోరికలు ఉండాలి, కోరికలు ఉండాలి అని, కోరిక లేకపోతే ఎలా బ్రతుకుతాం అని కొందరు, కోరికలు ఉండకూడదు అని వేదాంతులు, ఇలాగా 2 రకాలుగా అందరూ వాదించుకుంటున్నారు. అసలు కోరిక అనే పదంలో అర్థం వీళ్ళు చూడలేదు, వాళ్ళు చూడలేదు. కృష్ణమూర్తి గారు చెప్తున్నారు కోరిక అంటే అది ఒక జీవము అనేటువంటి దాంట్లో ఉన్న ఒక భావం ఉంది. ఆ కోరిక అనేది ఏంటి అనేది అర్థం చేసుకోవాలి కానీ కోరిక ఉండాలి, కోరిక ఉండకూడదు అనే 2 పదాలతో దాన్ని విడదీయకూడదు. అసలు కోరిక అనేది జీవం, అది జీవంలో ఒక భాగం. కాబట్టి ఆ ఆ జీవ భాగమైన కోరిక అతి సహజమైనది. సో దాంట్లో ఉండే విషయం ఏంటి అంటే అందులోని కారణం, అందులోని దాన్ని పొందాలి, అనుభవించాలి అనుకోవడము, ఇలాంటి విషయాలతో ఉందా? లేదా అంటే ఆ కోరిక అనుభూతి చెందడంలో, ఆనందపడడంలో, ఒక అందాన్ని ఆస్వాదించి దాన్ని ఆస్వాదనతో దాన్ని వదిలేయటము, ఇలాగా ఆ కోరిక అనేది మెదడులో నిక్షిప్తం కాకుండా ఒక అనుభూతి చెంది దాని యొక్క ఆ ఆనందాన్ని ఆనందంలో ప్రవేశించి వెళ్ళిపోవటం అనేది జరుగుతుందా? అది పట్టుకొని మనసులో పెట్టుకొని తిరిగి దాన్ని అనుభవించాలని నేనుతో వెంబడిస్తుందా? లేదా అది బాగులేదని తృణీకరిస్తూ దాని మీద ప్రతిఘటిస్తుందా? ఉంటే ఆ కోరిక బంధాన్ని తెచ్చి దుఃఖాన్ని కలిగిస్తుంది. అయితే ఏ కోరిక ఒకదాన్ని గాఢమైన కోరికలో, అంటే కోరిక అంటే ప్యాషన్ అన్నమాట, తీవ్రతతో, అంటే మనకి తీవ్రత అంటే తెలుసు, ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే సెక్స్‌లోని, లేకపోతే ఉద్యోగ సంపాదనలోని, ధన సంపాదనలోని, పదవి సంపాదనలోని ఎంతో కోరికతో, ఇష్టంతో, ప్యాషన్‌తో మనం ప్రవర్తిస్తుంటాం. అదే ప్యాషన్ అనేది ఆ వస్తువు లేకుండా ఉంటే అప్పుడు అనుభూతి చెందడం జరుగుతుంది. వస్తువుతో ఉంటే, విషయంతో ఉంటే అక్కడ అది కోరిక అవుతుంది. విషయ ప్రధానత లేకపోతే అది ప్యాషన్ అవుతుంది. అది ప్యాషన్ కాకపోతే అది అనుభూతి చెందడం అవుతుంది. అనుభూతి చెందినప్పుడు అదేమో అంటే మెదడులో అది తిష్ట వేసుకొని కూర్చోదు కాబట్టి నేను యొక్క పరిధిలోనికి రాదు. అది ఎప్పుడూ నవ్యమైనది. ఈరోజు చూసిన ఒక విషయం, ఒక కొండ, రేపు మళ్ళీ చూస్తే అది కొత్తగానే ఉంటుంది. ఈరోజు విన్న ఒక మాట కొత్తగానే ఉంటుంది. ఈరోజు చూసిన నీ భార్య మళ్ళీ రేపు చూస్తే మళ్ళీ కొత్తగానే కనిపిస్తుంది. ఎందుకంటే ముద్ర లేదన్నమాట. ఆ విషయంలో ముద్ర పడలేదు. ఆ ఇష్టం పడలేదు, ఇష్టము పడలేదు. కాబట్టి కొత్తగా చూడడం జరుగుతుంది. ఇది ఎప్పుడు సంభవిస్తుంది? ప్యాషన్ ఉండేటప్పుడు మాత్రమే సంభవిస్తుందన్నమాట. అంచేత ఇటువంటి ఒక ప్యాషన్‌లో ఉండేటువంటి మనస్సు ఎలాగా స్పందిస్తుంది అనంటే అది సాంప్రదాయాన్ని అంగీకరించదు, తీర్మానాలు అంగీకరించదు, నిర్ణయాలతో పోకుండా జీవిస్తుంది. దేని యందు ఒక నిర్ధారణ, ఒక కంక్లూషన్, ఒక జడ్జిమెంట్ ఇలాంటివేవి ఉండవు. నిరంతరం ఒక పరిశీలన అనేది జరుపుతూ ఉంటుంది అది. అందుకనే అది, ఈ ప్యాషన్ ఏంటి అంటే విప్లవాత్మకమైన మనస్సు. అంటే బ్లడ్ షెడ్‌తో కూడుకున్న విప్లవం కాదది. కానీ అది అంతరంగ విప్లవం ఉంది. ఈ ప్యాషన్‌లోనే అంతరంగ విప్లవం ఉంది. అయితే ఇప్పుడు ఒక చిన్న సంస్కరణ మనం ప్రపంచం మారిపోతుందని చేశారు చాలామంది. మారిపోయిందా ప్రపంచం? అలాగే ఒక అన్యాయానికి కోపంతో ఊగిపోతూ ఈ అన్యాయాన్ని ఎలాగైనా నిరూపించి చూడాలి, న్యాయం అనేది జరగాలి అంటూ కోపంతో ఊగిపోతాం. అంటే ఇదంతా ఏంటంటే అల్ప మనస్సు చేసేటువంటి ఒక ప్రవర్తన అన్నమాట. సో ఇది గమనించినప్పుడు అది ప్రవర్తించే తీరు మారిపోతుంది. ఎందుకంటే మనసు తనకు తానుగా ఇది అల్పమైన విషయాలకే
వెళ్తుంది అని తానుగా చూసుకున్నప్పుడు అది దాంతో జీవించలేదన్నమాట. అంచేత ఆ, ఇది ఎప్పుడు కూడా ఒక కోరికతో అభిప్రాయాలతో ప్రవర్తించేది కాదు ఈ ప్యాషన్ అనేది అని ఎప్పుడు చెప్పగలుగుతావు? కోరిక నుంచి ఫ్యాషన్లోనికి వెళ్ళిన తర్వాత, కోరిక యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది దేని స్థానం ఏదో. అంచేత ఈ తీక్ష్ణ తీవ్రత లేకపోతే ఇంకో విషయం ఉంది ఇక్కడ. కృష్ణమూర్తి గారు లెట్ గో అంటారు, దేనిని వదిలేయి 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 అంటారు. డెత్ అంటారు, తెలిసిన దానికి మరణం అంటారు. ఏంటిది అంటే, నిజంగా ఇటువంటి ప్యాషన్ ఒక హృదయంలో లేకపోతే అతను మానసికంగా దేన్ని వదలలేడు. విప్లవాత్మకమైన మార్పు అతనిలో జరగదు, ఎప్పటికీ జరగదు. తర్వాత తెలిసిన విషయాలకి మరణం సంభవించదు. అంచేత ప్యాషన్లో ఇంత ముఖ్యత ఉందన్నమాట. అంచేత ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్తున్న ప్యాషన్, ఆయనే చెప్తారు, నేను చెప్పే ప్యాషన్ పూర్తిగా మీకు తెలిసిన ప్యాషన్ కానే కాదు. అది ఏంటి అంటే, మరొక మాటలో చెప్తున్నారు, ప్రేమించగల తీవ్రత. కారణము లేకుండా ప్రేమించగల ఒక తీవ్రత. ఈ ప్రేమ ఎప్పుడు ఉదయిస్తుందంటే, నేను అంతమైనప్పుడే ఉదయిస్తుంది అని మళ్ళీ చెప్తాను. అంచేత సెక్స్ అనే దాన్ని ఖండించడం కానీ, సమర్థించడం కానీ, మంచిదని చెడ్డదని పలకదు ప్యాషన్. దేని గురించైనా అది మంచి చెడుల గురించి ఎప్పుడూ పలకదు. అంచేత ఇవి ఉన్నప్పుడే సంఘర్షణ ఉంది. సంఘర్షణ ఉంటేనే ఉన్నప్పుడు ప్రేమ ఉంటుందన్నమాట. ఎప్పుడు ప్రేమ ఉండదు. అంచేత సున్నితత్వం అంటే, సెన్సిటివిటీ అనే పదం కృష్ణమూర్తి గారు వాడుతుంటారు కదా, అది చూస్తే ఒక ప్రయాణం చేస్తుంటారు. మీ పక్కనే కూర్చున్న ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ఎలా చూస్తున్నావు, ఒక అసహ్యకర విషయాన్ని ఎలా చూస్తున్నావు, ఒక మురికి కూపానికి పేదరికంలో ఉన్న ఒక వ్యక్తిని, మురికి బట్టలు వేసుకున్న ఒక వ్యక్తిని ఎలా చూస్తావు, అధికారిని ఎలా చూసావు, నీ పని మనిషిని ఎలా చూస్తున్నావు. అంచేత ఇదంతా దీనికన్నిటికీ స్పందించగలిగే హృదయం ఉండాలి. అప్పుడు ప్రకృతి సౌందర్యాన్ని కూడా స్పందించగలిగి అన్నిటినీ స్పందించగలిగేటువంటి ఒక హృదయం. ఆ సున్నిత స్పందనని నిజంగా ప్యాషన్ అన్నమాట. ప్యాషన్ అంటే సున్నిత హృదయం లేకపోతే ఒక చిరునవ్వుకి, ఒక కన్నీటి బొట్టుకి కూడా స్పందించలేని. రెండిటికి స్పందించగలగాలి, కన్నీటి బొట్టుకి, ఒక చిరునవ్వుకి ఒకేలాగా. అందుకే ప్రేమ అంటే ఈ తీక్ష్ణ తీవ్రత అని, కరుణ అంటే ఈ తీక్ష్ణ తీవ్రత అని స్పష్టంగా చెప్పవచ్చు అని కృష్ణమూర్తి గారు నిర్వచించారు ఈ విషయాన్ని. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పి దీన్ని అంతం చేయబోతున్నాను. ఏమంటే, ఇక్కడ ఒక విషయం చూడండి, ఇది కొంచెం గంభీరమైన విషయం. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, నేను అంటున్నాం కదా, ఆ నేను అనేది పూర్ణమైనదా లేదా ఒక భాగమా? నేను నాది అనేది ఒక భాగమేనా లేదా పూర్ణమైనదా? అంటే తెలిసిన పరిధిలో
తెలిసిన జ్ఞాపకాలతో ఇష్టాలతో సంచరించే ఒక చిన్న మనస, చిన్న భాగమా, లేకపోతే సంపూర్ణమా? భాగమే కదా అది. అలాగే నేను అనే పరిధి లేదనుకోండి, అప్పుడు ఆ పరిధి లేని ఒక విశాలతని భాగం అని పిలవగలను. అది పూర్ణం అంటాం. సో ఈ పూర్ణము అనే దాంట్లోని భాగం అనే దాంట్లోని మనం చూస్తే జాగ్రత్తగా, ఈ భాగము అనేది కూడా వేరుగా చూడలేకపోతుంది. పూర్ణాన్ని నాకంట వేరుగా చూడలేకపోతుంది. అది ఎలాగ అంటే ప్రెజెన్స్ అండ్ ప్రెజెంట్ అనే రెండు పదాలు తీసుకుంటాం. ప్రెజెన్స్ అంటే ఏంటి? అవేర్నెస్ అంటే ఉనికి. ప్రెజెన్స్, అవేర్నెస్, ఉనికి. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, అంటే వాట్ ఈస్, ఉన్నదిలో ఉనికి. ఉన్నదిలో ఉనికి. ప్రెజెన్స్లో ఏమవుతుంది అంటే అవేర్నెస్ ఉనికిలో ఉంటే అది అనంతం, అపరిమితం, కాలాతీతం, సంపూర్ణం, అవిభాజ్యం. అంటే దాన్ని విడదీయడానికి వీల్లేదు. అది కాలానికి అతీతంగా ఉంది, సంపూర్ణమైనది, అనంతమైనది, అపరిమితమైనది. అది ఉనికి. కానీ ప్రజెంట్లో ఉంటే ఉన్నది, ఆ ఉన్నదిలో ఉనికి అంటే ఏదైతే ఉందో దాంట్లో ఉనికి ఉంటే అంటే మనకున్న జ్ఞానము, మనకు తెలిసిన విషయాలు అన్నమాట. దీంట్లో గత భవిష్యత్ కాలగమనం ఉంది ఆ ప్రస్తుతంలో. అంటే మన గతం సంబంధించిన జ్ఞాపకాలు, భవిష్యత్తుకు చెందిన ఆలోచనలు ఈ ప్రజెంట్లోంచే కొనసాగుతూ ఉంటాయి. అవునా కాదు? అంచేత ఈ నేను అనేటువంటిది పరిమితమైన నేను అందులో ఉంది. ఇదేంటి? అంతవంతమైనది, పరిమితమైనది, కాలం చేత బంధించబడింది, విభజనాత్మకమైనది, సంకుచితమైనది ఈ నేను. ఇది ప్రస్తుతములో కొనసాగుతున్న నేను. దీన్నే వాట్ ఈజ్గా అభివర్ణించారు. అంటే ఆ వాట్ ఈజ్ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి నడుస్తుంది మనసులో? ఈ నేను, దాని తాలూకా జ్ఞాపకాలు, దాని అనుభవాలతో కూడుకున్న తెలిసిన విషయాల యొక్క సమాహారం. ఇది ఆలోచన. అయితే పరిమితమైనది, ఇప్పుడు ఇంకొక విషయం శ్రద్ధగా వినండి. పరిమితమైనది ఏదైనా అపరిమితమైన దానిలో భాగమే. ఈ భాగం గురించి అపరిమిత తత్వానికి తెలుసు కదా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ముందు వినండి. పరిమితమైనది ఏదైనా అపరిమితమైన దానిలో భాగమే. ఈ భాగాన్ని గూర్చి అపరిమితత్వానికి తెలుసు ఈ పరిమితత్వం అనేది ఏంటో. కానీ పరిమితత్వంతో ఉన్న భాగము, పరిమితత్వముతో ఉన్న భాగము, నేననే భాగము అపరిమితత్వమైన దాని గురించి తెలుసుకోలేదు, ఎప్పటికీ తెలుసుకోలేదు, కనుగొనలేదు. అంటే ఆ పూర్ణానికి పూర్ణం కాని విషయం, అసంపూర్ణమైన భాగం గురించి తెలుసు, కానీ అసంపూర్ణమైన భాగానికి ఆ పూర్ణం గురించి తెలియదు. అంటే ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అంటే, సింపుల్గా ఉదాహరణ చెప్పాలంటే, వరల్డ్ మ్యాప్లో ఇండియా ఉంది, కానీ ఇండియాలో వరల్డ్ మ్యాప్ లేదు. ప్రపంచమంతా ఇండియా మ్యాప్లో లేదు, కానీ ప్రపంచ పటంలో హిందూ దేశం, దాని బోర్డర్స్ ఉంది. అవునా కాదు? అంచేత హిందూ దేశం అనేది ఒక లిమిటెడ్ స్పేస్. ప్రపంచం అనేది తీసుకుంటే
మనం దీన్ని ఉదాహరణగా తీసుకుంటే విశాలమైన ఒక గ్లోబల్ థింగ్ అది, సువిశాలమైనది. దాంట్లో పరిమితమైనది అంచేత అది ఆ విశాలత్వంతో ఈ భాగం ఉంది. కానీ ఈ భాగంలో ఆ విశాల తత్వం లేదు, కనబడడం లేదు. సో ఇది అర్థం చేసుకుంటే మనము ఆ నేను అనే భాగములో ప్యాషన్ అనేది రగులుతూ ఉందన్నమాట. అంటే ఏదో కారణంతో ఒక ప్యాషన్ రగులుతూ తన పరిధిలో తన జీవితంలో ఇష్టాలతో, కోరికలతో, భయాలతో, సంఘర్షణతో ఒకదాన్ని నెరవేర్చుకోవడంలో, సాధించడంలో తలమునకలవుతూ జీవితాన్ని సాగిస్తుంది నేను అనేది. సో ఇదే ప్యాషను తీవ్రతరం అయితే, ఇష్టాలు లేనిది, కారణం లేనిది అయితే ఆ ప్యాషన్, అప్పుడు ఆ ప్యాషన్లో ప్రేమ ఉంది, కరుణ ఉంది, పూర్ణత్వం ఉంది, విభజన లేని ఏకత్వం ఉంది. సో కాబట్టి ఈ నేననేది అంతం కాకుండా ఆ అపరిమితమైనది తెలియదు. కాబట్టి ఇది అంతం అవ్వవలసింది ఎప్పుడు అని అంటే ఈ చాయిస్లెస్ అవేర్నెస్, అటెన్షన్, ప్యాషన్ అని ఇందాక మనం 3 పదాలు తీసుకున్నాం. సో ఈ 3 ఒకదానికొకటి లింక్ అవుతూ ఇంచుమించుగా సమాన అర్థాలు ఇస్తున్న పదాలు. కాబట్టి మాటలతో మనం ఆ పదాలతో ఊరిక పట్టుకొని మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే కన్నా మనకు అర్థమైన రీతిలో ఈ నేను అనే సంకుచిత తత్వంలో ఉండేదానితో ఉండేటువంటి ఒక కోరిక, ఒక తీవ్రమైన కోరిక నుంచి ఒక కారణంతో ఉన్న కోరిక వదలగలిగితే, అప్పుడు కారణము లేని కోరికతో మనం ఉండగలిగినప్పుడు, సో ఆ కోరిక ఏంటి అంటే ప్రతి దాని యందు ఇష్టత, ప్రతి దాని యందు సంపూర్ణత, ప్రతి దాని యందు ఏకత్వం, విభజన లేనితనం. అంటే అక్కడ ఒకటి ఉన్నతమైనది, ఒకటి అల్పమైనది, ఒకటి సౌందర్యమైనది, ఒకటి సౌందర్యం కానిది అని చూడటం లేనటువంటి ఒక సంపూర్ణమైన ఇష్టం అన్నమాట. ఆ ఇష్టంలో అయిష్టానికి చోటు లేదు. తర్వాత అది సౌందర్యం. ఇటువంటి ఒక మహా సౌందర్యంలో అడుగుపెట్టినప్పుడు అప్పుడే ప్రేమ తాలూకా విషయం అర్థమవుతుంది. అప్పుడు ఒక కన్నీటి బొట్టుని, ఒక చిరు దరహాసాన్ని ఒకేలాగా చూడగలం. అంటే వాటితో స్పందించగలం, వాటిని అనుభూతి చెందగలం. అప్పుడు ఆ అనుభూతి నుంచే ప్రేమ, కరుణ స్పందిస్తుంటుంది. ఇది తెలుసుకోవాల్సిన ఈ ప్యాషన్లో ఉండే గాఢమైన విషయం. సో కాబట్టి ఈ ప్యాషన్ అనే పదంలో చాలా ఎంత గంభీర అర్థం ఉందని దీన్ని ఈరోజు వివరించాలని, దీని గురించి లోపలికి వెళ్ళాలని నేను భావించాను. ఈ విషయం ఎంతకన్నా మనం చర్చించి చెప్పవలసిన అవసరం లేదనుకుంటున్నాను. సో నమస్తే అండి. ఎందుకంటే ఇది అనుభూతి చెందగలిగిన విషయం మాత్రం. సుమారు గంట పైన అయిందా? ఈరోజు చాలా పొడవైన ఒక టాక్ ఇది. నిన్న మీరు చాలా శ్రద్ధగా వింటున్నారని నేను గ్రహించాను. ఎవరు మాట్లాడతారు దీని గురించి? దయచేసి మాట్లాడండి. ఎందుకంటే కొన్ని విషయాలు మన లోతుగా చర్చించవలసినవి ఉన్నాయి. అవి అనుభూతి చెందవలసిన విషయం. కాబట్టి ఈరోజు మనం ఈ టాపిక్ తీసుకొని వచ్చింది.
నాకు ఒక క్వెషన్ ఉందండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆహ్, మనము నేను లేకుండా ఒక ఆహ్, ఉన్నప్పుడు ఆ ఇంటెన్సిటీ తోటి ఏదైతే ఉందో, ఆ ఇంటెన్స్ ఎనర్జీ అనేది ఆహ్, ఒక బ్యూటీని చూసి స్పందించే ఆహ్, లక్షణంతోటి ఉంటుంది అని అన్నారు కదా! ఆహ్, అప్పుడు ఆ స్పందించే గుణం అనేది, ఆ అనుభూతి చెందటం అనేది ఆహ్, ఎట్ ది సేమ్ టైమ్ దుఃఖాన్ని చూసినా స్పందించగలుగుతుంది. ఆహ్, కానీ దుఃఖం నుంచి బ్యూటీని చూసి స్పందించినప్పుడు అదే కావాలని కోరుకోదా? కోరికనేది ఉండదా? ఉంటుంది. మోర్ అండ్ మోర్ బ్యూటీ గురించే ఎళ్ళే ఛాన్స్ లేదంటారా? అంటే అప్పుడు అది నేను నుంచి కాదా మరి. దట్ ప్యాషన్ బిలాంగ్స్ టు ది ఐ కదా. అంటే ఐ మస్ట్ అచీవ్ ఇట్, ఐ మస్ట్ ఫుల్ఫిల్ ఇట్, ఐ మస్ట్ హ్యావ్ ఇట్. ఆ! లేదు. బట్ స్టిల్ బ్యూటీని ఆస్వాదించే గుణంతోటి ఎక్కువ అక్కడే ఉండటానికి ఇష్టపడదా? అలాగని లేదమ్మా. ఎందుకంటే బ్యూటీ అనేది మొదట ఆ వస్తువుతో అనుసంధానం అయినప్పుడు అతనికి ఒక రకమైన సౌందర్యంతో ఒక ఏకత్వం కలుగుతుంది. అక్కడ ఉండే విషయంలో, ఆ అటెన్షన్‌లో, ఆ ప్యాషన్‌లో ఏకత్వం కలుగుతుంది. ఆ తర్వాత అక్కడ వస్తువు ప్రధానం కాదు. ఆ సౌందర్యము ఆ వస్తువు లేకుండా హృదయంలో ప్రకాశిస్తుందన్నమాట. అంటే అది వస్తువుతో ముడిపడిన సౌందర్యం కాదు. అంటే ఎలాంటి దాన్ని చూసినా కూడా వాళ్ళకి ఆహ్, సేమ్ ఒకటే విధంగా చూడగలుగుతారా? చూడగలుగుతారు. ఎందుకంటే అక్కడ ఇష్టాయిష్టాలనేవి 2 లేవు కదా! అందుకని అక్కడ చూస్తున్నవాడు లేడు. చూడటం మాత్రమే ఉంది. చూస్తున్నవాడే ఎంచుకుంటాడు. ఇది బాగులేదు, ఇది బాగుంది, ఇది అందవికారంగా ఉంది, ఇది అందంగా ఉంది. ఎప్పుడైతే ఎంచుకుంటాడో దీని నుంచి దూరంగా ఉండాలి, దానికి దగ్గర అవ్వాలి అనుకుంటాడు. సో ది హోల్ స్టోరీ బిగిన్స్ దేర్. ఎంపిక లేదు కానీ సెన్సెస్‌కి కొన్ని నచ్చేవి, కొన్ని ఫీల్ అవ్వేవి, మంచి సువాసన ఆహ్, సెన్సెస్‌కి కొన్ని స్పందనలున్నాయి కదండీ! మంచి ప్రశ్న. రెండిటిని ఒకేలాగా ఎలా చూడగలుగుతాము? కళ్ళకి మంచి ప్రశ్న. అందంగా ఉండేదొకటుంటది. అసహ్యంగా ఉండేదొకటుంటది. యాహ్! మంచి ప్రశ్న. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే కళ్ళు అందమైనవే చూడడానికి ఇష్టపడతాయి. చాలా జుగుప్సాకరమైన విషయాన్ని చూస్తే కళ్ళు మూసుకొని ముఖం పక్కకి తిప్పుకోవాలి అనిపిస్తుంది. అలాగే సువాసన భరితమైన విషయాన్ని సువాసనగా ఉంటే మనం గట్టిగా ఆఘ్రానించాలి ఆ సువాసన అనిపిస్తుంది. లేదా అంటే ముక్కు మూసుకొని మనం దాన్ని దూరంగా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది కదా. ఈ ఇంద్రియ సంవేదనలు ఉంటాయి కాబట్టి అవి న్యాచురల్గా జరిగేవి కాబట్టి దాని గురించి మనం ఏం చేయగలం అనేది మీ ప్రశ్న అని హ్మ్. భావిస్తాను. అయితే తప్పించుకోవడానికి ట్రై చేస్తాం గదా! అదే అర్థం. ఇప్పుడు ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఒక అనుభవాన్ని ఆ, మెదడుకి జారవేస్తాయి. ఇంద్రియాల నుంచి అనుభూతి ఎక్కడికి వెళ్తుంది? ఇంద్రియ కణాల నుంచి, ఇంద్రియ సంవేదన నుంచి అది మెదడుకి చేరుకుంటుంది ఆ సంకేతం. అది వాసన కానీ, దృశ్యం కానీ, స్పర్శ కానీ ఏదైనా మెదడుకి వెళ్తుంది. మెదడులో అప్పటికి వరకు ఆల్రెడీ ఒక జ్ఞానం ఉంది, ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది. ఇష్టమైనది ఏదో అయిష్టమైనది ఏదో అది తెలుసు మెదడుకి. కాబట్టి మెదడు నుంచి సంకేతాలు వస్తాయి, అనుభవ సంకేతాలు, అనుభవ జ్ఞానం నుంచి సంకేతాలు రాగానే ఏమవుతాయంటే ఆ సంకేతాలే నేను యొక్క తెలిసిన జ్ఞానం. ఆ తెలిసిన జ్ఞానంతో ఇప్పుడుండే అనుభూతి మీద ప్రభావం చూపిస్తుంది ఆ నేను, అంటే ఆ తెలిసిన జ్ఞానం. దీనివల్ల ఏమవుతుందంటే
ఒకదానికి దగ్గరగా అవుతాం, ఒకదానికి దూరంగా అవుతాం. అంతేగాని ఇక్కడ ఆ ఆ, ఏంటి అంటే అక్కడ నేను అనేటువంటి ఇది ఉన్నప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సిన ఒక విషయం ఉంది. నేను అనేది ఉన్నప్పుడు నాకు సంబంధించిన ఇష్టాలు, నాకు సంబంధించిన అయిష్టాలు వీటితో కలిసి ఉంది నేను. ఓకే, సీరియస్ ప్లీజ్. నేను అంటున్నప్పుడు నాకు సంబంధించిన ఇష్టాలు, నాకు సంబంధించిన అయిష్టాలు వీటితో కలిసి ఉందంటారా నేను, లేదా దానికన్నా విడిగా ఉందంటారా? కలిసే ఉంది. కలిసి ఉంది. ఇప్పుడు దేన్ని చూసినా, దేన్ని తాకినా, దేన్ని ఆక్రమించిన, ఏం చేసిన అక్కడ నేను ఇంటర్ఫియర్ కాకుండా ఉందా? లేదు, అవుతుంది. అవుతుంది. అవుతున్నప్పుడు తన ఇష్టాన్ని ప్రకటించకుండా ఉంటుందా? ప్రకటిస్తుంది. ప్రకటిస్తుంది, మళ్ళీ కావాలని కోరుకుంటుంది. కోరుకుంటుంది. లేదా అది తిరిగి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళకూడదు, అటువైపు నడవకూడదు అనిపిస్తుంది. సో ప్రతిఘటిస్తుంది, లేకపోతే దాన్ని అనుసరిస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి సరే. సో అంచేత అది గతం అనేది ఇంటర్ఫియర్ అయింది. ఈ ప్యాషన్లో ఏమవుతుందంటే కేవలం ప్రస్తుతంలోనే ఉంటుందన్నమాట మనసు. అంటే ఈ తీవ్ర అభిలాషలో లేదా ప్యాషన్ అనేటువంటి కృష్ణమూర్తి గారు వాడిన మాటలో నేను యొక్క నేను లేని తనములో ఉన్న ఉనికి అన్నమాట. కృష్ణమూర్తి గారు ఆ విషయం స్పష్టంగా చెప్పారు. అక్కడ నేను అనేది లేదు, నేను లేనటువంటి స్థితిలో ఉన్న ఉనికి అది. ఆ ఉనికిలో ఎప్పుడైతే అటువంటి ఉనికి ఉందో దాంట్లో కేవలం అవేర్నెస్ ఉంది. అవేర్నెస్ ఎప్పుడు ఇష్టం అయిష్టం అనే రెండు పదాలతో ఉండదు. సెల్ఫ్ ఇష్టం అయిష్టం అనే రెండు పదాలతో ఉంటుంది. అవేర్నెస్కి ఆ రెండు ఉండవు. కాబట్టి అక్కడ ఇట్ ఈస్ అవేర్ ఆఫ్ వాట్ ద సో కాల్డ్ అగ్లీ ఆర్ సో కాల్డ్ బ్యూటిఫుల్. రెండిటికి ఇట్ ఈస్ అవేర్, సో కాల్డ్ బై ది మైండ్ ఆర్ ది బై సెన్సెస్ ఆర్ రెండిటికి అవేర్గా ఉంది. బట్ న్యాచురల్లీ అదేంటంటే ఏ మాత్రం దాని గురించి ప్రతిఘటించడం లేదు. చూసింది మళ్ళీ అదే పాస్ అయిపోతుంది. కానీ ఇంకా దాని గురించి ఎటువంటి వ్యాఖ్యానం లేదు. ప్రతిఘటన చర్య చేయదు, ఆకర్షిత చర్య చేయదు, రెండు చేయదు. సో ఇది నేను లేని తనంలో ఉండే అవేర్నెస్. ఆ అవేర్నెస్లో జరిగేటువంటి ఒక స్థితి. అంటే అక్కడ ఏదైతే ఎప్పుడైతే నేను లేనో ఇంద్రియాలు యొక్క వశము కాని ఒక స్థితి అన్నమాట. ఇంద్రియాలు ఒకదాన్ని చూస్తాయే తప్ప ఆ ఇంద్రియాలు దాసోహం కాదు, ఇంద్రియాలకి దాసోహం కాడు అతను, ఆ వ్యక్తి. ఆ ఇంద్రియాల ప్రభావంతో ఆయన వర్తించలేడు ఆ మీదట. ఇంద్రియాలు ఎటువంటి ప్రభావాన్ని అతని మీద చూపించలేవు. అది ఆ స్థితిలోకి వచ్చాక తెలుస్తుంది కదా. ఎన్ని మాటలు చెప్పినా అర్థం కాదు. దట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్. అవేర్నెస్ లోనే బ్యూటీ ఉందంటారు. బ్యూటీ విచ్ డు నాట్ నో ది అగ్లీనెస్, ఇట్ హస్ నో ఆపోజిట్. అగ్లీనెస్ అనే పదమే దానికి తెలియదు అసలు. ప్రతిదీ సౌందర్యం రాశారు దానికి, అంతా సౌందర్యం. చూసింగే లేదు. చూసింగ్ ఉంటే చూసర్ ఉన్నాడు, థింకర్ ఉన్నాడు, ఫాస్ట్ ఉంది కదా. అందుకే ఈ మూడు పదాలు వరుసగా చెప్పాను: చాయిస్లెస్ అవేర్నెస్, అటెన్షన్ అండ్ ప్యాషన్. ఇది చాలా దగ్గరగా ఉన్న పదాలు, ఒకదానికొకటి సంబంధంతో ఉన్న పదాలు. ఇది పూర్తిగా ముందు చూడాలి ఆ విషయాన్ని. అయితే ఏదైనా అనుభూతి చెందందే తెలియదు.
అర్థమైందండి. థ్యాంక్స్ అండి. దీప్తి రెడ్డి గారు చాలా కాలానికి వచ్చారు. ఆ మధ్య వచ్చినట్టున్నారు ఒకసారి. నమస్తే సార్. నమస్తే బాగున్నారా? నమస్తే. మీరు బాగున్నారు? బాగున్నాను సార్. మీకు హెల్త్ ఎట్లుంది సార్? బాగుంది. ఓకే. అదే మీ వాయిస్ వినాలనిపించింది. ఒకసారి విందామని వచ్చాను. ఈరోజు చాలా బాగా చెప్పారండి. నాకు ఇదంతా విన్న తర్వాత ఒకటి ఏమర్థమైందంటే, ఇదంతా టీచింగ్ అంతా సైలెంట్‌గా ఉండి అబ్జర్వ్ చేస్తే, మనలో మనం అబ్జర్వ్ చేస్తే, ఇదంతా టీచింగ్ అంతా అర్థమైపోతదేమో అని అనిపించింది అండి. అందుకే మేబీ కృష్ణమూర్తి గారు కూడా "దేర్ ఈస్ నో టీచర్, దేర్ ఈస్ ఓన్లీ టీచింగ్" అంటారు కదా! ద బెస్ట్ టీచర్ అండ్ టీచింగ్ ఈజ్ ఐ థింక్ మనలో మనం చూసుకున్నప్పుడు అంటే ఇంకా ఆహ్, ఎలాంటి కండిషన్ పరంగా కానీ లేకపోతే ఆహ్, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటారు కదా! మనకు ఇంత చిన్నగున్నప్పటి నుంచి వచ్చిన నాలెడ్జ్ కానీ, లేదా జడ్జ్‌మెంట్ కానీ అలా ఏమీ లేకుండా ఆహ్, ఒక 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 కుక్క పిల్ల ఎలా ప్రపంచాన్ని చూస్తదో తనకు తెలీదు తను కుక్క పిల్ల అని. సో, అలా గనక మనలో మనం గనక చూడగలిగితే, ఆ ఫస్ట్ పర్సన్‌తోనే మనం గనక ఉండగలిగితే, ప్రపంచాన్ని చూడకుండా ఓన్లీ మనలో మనం తొంగి గనక చూడగలిగితే, సైలెంట్‌లో గనక మనం కూర్చోగలిగితే, నాకు తెలిసి టీచింగ్ అంతా క్రిస్టల్ క్లియర్‌గా అర్థమవుతదేమో అని అనిపిస్తుందండి. ఎందుకంటే మనకి మనమే అవరోధం కదా అమ్మ. ఎవరు అవును. అవరోధం కాదు. మనకి మనమే అవరోధం. అంటే అవును. టీచర్ అండ్ ద టీచింగ్ ఆర్ విదిన్ అస్. నాట్ బయట లేదు విదిన్ అస్. బట్ వీ డోంట్ లిసన్ టు. వీ నెవర్ లిసన్. ఎంతసేపు ఆ గోలే నేను అనే గోలే కానీ ఇంటర్ఫీరెన్సే కానీ ఇంటర్ఫీరెన్స్ లేకుండా మీరు అన్నట్టు ప్రశాంతంగా ఆ విషయాన్ని వినడం అనే ఆ కళ తెలిస్తే చాలు. ఇఫ్ యూ రియల్లీ లిసన్, యూ కెన్ రియల్లీ లుక్ అట్ ఇట్. ఇఫ్ యూ రియల్లీ లుక్ అట్ ఇట్ అండ్ లిసన్ ఇట్, యూ బికమ్ దట్. నేను ఒక కోట్ చదివానండి. "ఇట్ ఈస్ సో సింపుల్ దట్ యూ లాఫ్" అని అనిపించింది. ఇట్ ఈస్ సో సింపుల్ దట్ యూ లాఫ్ ఆఫ్టర్ యూ నో వాట్ ఇట్ ఈస్. అంటే అది అది ఏంటో తెలిసిన తర్వాత నవ్వొస్తది అని. నాకేమర్థమైందంటే, మనకి మన బ్రెయిన్ యాక్టివిటీ కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే, ఒక సిట్యుయేషన్‌లో అదే కృష్ణమూర్తి గారు పెనిట్రేషన్ అంటారు కదా! ఆ మూవ్‌మెంట్‌ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చంటే, అది అది యాక్టివిటీ మనం కాదని అర్థమైపోతది. ఎందుకంటే, అది మనకి సంబంధం లేకుండానే అన్నీ మన కండిషనింగ్ ద్వారా అవన్నీ వచ్చి పడుతూ ఉంటాయి కదా! మనం అది మనమే అనుకుంటున్నాము. కానీ అది మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక అబ్జర్వర్ అనేవాడు లోపల అది మనమే. బట్ ఆ థాట్ యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఆ థాట్ యాక్టివిటీ మనం కాదు. మనకు తెలిసి జరిగేది మనము. మనకు తెలియకుండా జరిగేది మనం కాదు కదా! అది అర్థమైనప్పుడు అది థాట్‌లో ఏది జరిగినా దాన్ని అబ్జర్వ్ చేయడం ఈజీ అవుతది. అది మనం కాదు కదా! సో, ఎ ఎలా వస్తున్నాయి చూడు నాకు థాట్స్ అని అర్థమైనప్పుడు అది ఈవెంచువల్‌గా స్టార్టింగ్‌లో యాంగ్జైటీ కాస్త అది మనం అర్థం చేసుకుంటున్న కొద్దీ అది ఒక కామెడీ లాగా అయిపోతదనమాట. అంటే నా మనసేనా ఇన్ని రోజులు నన్ను ఇంత మోసం చేసింది. ఇదేనా నేననుకోని నమ్మింది అని ఒక అండర్‌స్టాండింగ్ వచ్చినప్పుడు అది ఎవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఎవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. కానీ ఒక కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అది బౌండ్‌లెస్ ఫ్రీడమ్ అనమాట. దానికొక బార్డర్ అనేది ఉండదు. ఇంకా అది అన్నీ మనమే అని అర్థమైపోతది. శత్రువు అనేవాడు ఎక్కడో లేడు. మన మైండ్‌లోనే ఉన్నాడు. దాన్ని దాన్ని జడ్జిమెంట్ చేసుకుంటూ అది నేనే అనుకున్నాను అని మనకర్థమైనప్పుడు అది ఇట్ ఈస్ లైక్ కాస్మిక్ జోక్ అని గూడా అంటారు దీన్నే. కాస్మిక్ Yes. జోక్ అని గూడా అర్థమవుతదది. ఆహ్, చాలా కృష్ణమూర్తి గారు ఈ ఈ ఇలా డైరెక్ట్‌గా చెప్తే అర్థం కాదని కృష్ణమూర్తి గారు చాలా డీటెయిల్డ్‌గా పిన్ పాయింట్ చేసి అసలు థాట్ అంటే ఏంటి నుంచి స్టార్ట్ పెట్టారండి. ఐ థింక్ హి డిడ్ ఎ వండర్‌ఫుల్ జాబ్. ఆన్ హిస్ బర్త్‌డే ఐ వుడ్ లైక్ టు గివ్ మై
హార్ట్‌ఫుల్ థాంక్స్ అంటే థాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్. నాకు తెలిసి ఆయనకి థాంక్స్ చెప్పాలంటే సైలెంట్‌గా ఉండాలి. అంతే. సైలెంట్‌గా ఉండి మనలో మనం చూసుకుంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ సో అంతే. ఇట్స్ ఎ అంతే. ఫీలింగ్. అంతే. ఐ థింక్ సైలెన్స్‌ని మనమంతా అంటే యూజువల్‌గా మనమేంటో మనకు అర్థం కాకముందు సైలెన్స్ అనేది యాంగ్జైటీ లాగా ఉంటదండి. యాంగ్జైటీ నుంచి ఇలా ఉండకూడదు, సైలెంట్‌గా ఉన్నాను, ఏదో వేస్ట్ చేస్తున్నాను టైం. నేనేదో చేయాల్సింది నేనిలా సైలెంట్‌గా ఉన్నాను. మనకెలా అంటే యాంగ్జైటీ వచ్చేస్తది. ఏదో దాంట్లోకి ఇన్వాల్వ్ అయితాం. ఇదే కాఫీ తాగుతాం, లేకపోతే ఏదో ఒక వీడియో చూస్తాం, బుక్ చదువుతాము, లేకపోతే బయటికి ట్రావెల్ చేస్తాం, మూవీ చూస్తాము, లేదా పడుకుంటాము. అంటే లైక్ ఎ ఎ ఆ సైలెన్స్‌లో నుంచి నేనెళ్ళిపోవాలి, పారిపోవాలి. ఎందుకంటే ఆ సైలెంట్‌లో ఉంటే నన్ను నేను క్రిస్టల్ క్లియర్‌గా చూసుకునే అదొస్తది కాబట్టి అది నేను తట్టుకోలేను. అది నన్ను నేను చూసుకోలేను. సో, దానికన్నా నేను దాని నుంచి పారిపోతాను. కృష్ణమూర్తి ఏమన్నారంటే అలా కాదు. నువ్వు డైరెక్ట్‌గా అలా పారిపోకుండా నువ్వు ఆగి నీ లోపలికి చూడు డైరెక్ట్‌గా. నువ్వేం చనిపోవు. జస్ట్ క్రిస్టల్ క్లియర్‌గా నీకర్థమవుతది. నువ్వు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతావు. కానీ, ఆ ప్రాబ్లమ్ ఎప్పుడు సాల్వ్ అయితదంటే, దాన్ని నువ్వు డైరెక్ట్‌గా ఫేస్ చేసినప్పుడే ప్రాబ్లమ్ నీకు సాల్వ్ అవుతది అని ఆయన చాలా క్లియర్‌గా చెప్పారు. ఏబీసీడీస్ నుంచి లైక్ ఎక్స్‌ప్లెయిన్ మీ లైక్ ఐ యామ్ 5 అంటారు కదా! 5 ఇయర్ ఓల్డ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా చెప్పారాయన. స్క్రాచ్ నుంచి. అంటే అది మనమంతా ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళము ఇంక్లూడింగ్ యూ సార్. మనమంతా ఈ స్టేజ్ అంటే నన్ను నేను తెలుసుకోవాలి అన్న స్టేజ్‌లోకి మనం వచ్చామంటే అదొక బ్లెస్సింగ్ అని అనుకోవచ్చు. యూనివర్సల్ బ్లెస్సింగ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అందరము ఇదే లైఫ్ అనుకోని అలా ఎళ్ళిపోతూ ఉన్నారు కదా! మనకేదో గట్టిగా దెబ్బ తగిలి లైఫ్‌లో అది ఎలాంటి రకమైన హర్ట్ అయినా నిన్ను నువ్వు చూసుకో అని యూనివర్స్ డైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది. అది ఎన్నో సార్లు ఇచ్చుంటుంటది. కానీ ఈ గట్టి దెబ్బ వల్ల అది ఏదైనా అయ్యుండుండొచ్చు మీ లైఫ్‌లో. కానీ ఆ దెబ్బ వలన డైరెక్ట్‌గా నిన్ను నువ్వు చూసుకో, లేకపోతే ఇంక ముందుకెళ్ళలేవు అనే సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనకు టంగుమని నెత్తి మీద టంగుమని తగిలినట్టు ఓకే. నేను చూసుకుంటాను. ఎందుకంటే ఇంక వేరే దారి లేదు అని డైరెక్ట్‌గా ఇంటర్నల్‌గా చూసుకోవడం వల్ల కృష్ణమూర్తి గారు టీచర్‌లాగా కనబడ్డారు మనకి. ఆయన ద్వారా మనకి మీరు కనిపించారు మాకు. ఇదంతా యూనివర్స్‌లో ఇదొక అదృష్టమండి మాకు. అంటే అందరికీ రాదు కదా! ఈ అదృష్టం. యూనివర్స్ సో ఒక ఇంటెలిజెన్స్ అది. సో దట్ ఇంటెలిజెన్స్ ఈస్ వర్కింగ్ ఆల్వేస్. అంటే నిరంతరం పనిచేస్తుంది ఆ ఇంటెలిజెన్స్. కానీ అది ఆ తెలివిని ఆస్వాదించాలి. ఆ తెలివే తాను అనే విషయం తెలుసుకోవాలంటే ఒకరు తను తెలివి తక్కువ తనం నుంచి బయటపడాలి. అప్పుడు ఆ తెలివి తప్పకుండా ఏం చేస్తుంది అనేది తెలుసుకోవడంలో ఒక మహదానందం ఉంది. ఆ తెలివి తానుగానే అయిపోయే స్థితి వస్తుంది. అంతకన్నా గొప్ప విషయం నాకు లేదు. ఇంకొకటి మీరు చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు. ఏంటంటే ఏదైనా ఒకటి చూడగలిగినప్పుడు అసత్యాన్ని నేను అదే మీ మాటలు కాకుండా నేను చెప్తున్న మాటల్లో చెప్తున్నాను. అసత్యాన్ని అసత్యంగా చూసినప్పుడు ఒక భ్రాంతిని ఇది భ్రాంతి అనే తెలుస్తూ చూసినప్పుడు ఒక ఆనందం దట్ ఈస్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ as ఇన్సైట్. ఇన్సైట్ అదే. సో ఒక్కొక్క ఇన్సైట్ అలాగా మన జీవితంలో ఇది భ్రాంతి, ఇది అసత్యం అని ఎప్పుడైతే తెలుస్తూ వచ్చిందో ఇన్సైట్లో మనకున్న కండిషన్స్ అన్ని పడిపోతుంటాయి ఒకటి. సో కాబట్టి సీయింగ్ ది ఫాల్స్ as ఫాల్స్, దెన్ యూ కెన్ సీ ట్రూత్ as ట్రూత్. అలాగా మనకి కృష్ణమూర్తి గారు ఆ రెండు విషయాలు కొత్తగా చెప్పారనమాట. సో ఇది మన నిజ జీవితంలో మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే చూడగలుగుతున్నామో ఆ ఫాల్స్ని చూసి ఆ ఆనందం ఎప్పుడైతే వస్తుందో, ఆ బ్రేక్ త్రూ ఎప్పుడైతే వస్తుందో, ఇంకా భ్రాంతి అనే మేఘాలు విడిపోతాయి. అప్పుడే స్వచ్ఛమైన దర్శనం కలుగుతుంది. ఈ దర్శనంలోనే అనుభూతి చెందడం అనేది ఏంటో తెలుస్తుంది. ఇది తెలిస్తేనే కృష్ణమూర్తి గారు వాడిన పదజాలంలో ఉండే గంభీర అర్థం మనకి అర్థం అయ్యే అవకాశం ఉంది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్.
పిలిచింది. ఎందుకంటే ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. లవ్ ఈజ్ నాట్ ఎ వర్డ్, గాడ్ ఈజ్ నాట్ ఎ వర్డ్, అండ్ ఆల్ ది థింగ్స్ which has spoken, religion is not a word. So these are not words. Love is, ఇదంతా తెలుసుకోవాలంటే ఏంటి, అది దానికి విరుద్ధంగా ఉన్న జీవితంలో ఉండే భ్రాంతి, దాంట్లో ఉండేటువంటి మాయ, ఇది కరెక్ట్గా మనకి అసత్యం అర్థం అవ్వాలి. అంటే ఎటువంటి చూపుతో వినాలి, చూడాలి, ఎటువంటి పద్ధతిలో, ఎటువంటి లేనితనంతో ఆలోచన, గతం లేనితనంతో వినాలి, ఎలా చేయాలి అనే 3 విషయాలు చెప్పారు చూసారా. ది ఆర్ట్ ఆఫ్ లిసనింగ్, ది ఆర్ట్ ఆఫ్ సీయింగ్, ఇలాగ ది ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్. ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా ఆ కళ తెలియాలన్నమాట. ఆ కళ అంటే నేను లేని స్థితిలోనే ఇవన్నీ, అందుకే ఫ్రీడమ్ ఈజ్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఆల్సో ఎట్ ది ఎండ్ అంట, నాట్ ఎట్ ది ఎండ్, ఇట్స్ ఆల్సో ఎట్ ద బిగినింగ్. సో అది మనం చూడలేనంత కాలం ఇంటలెక్చువల్గా నాలెడ్జ్ పెరగవచ్చు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. అందుకే మాటమాటికి వింటుంటాం, మాటమాటికి చదువుతుంటాం, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉంది అనిపిస్తుంది. కానీ అంతరంగ ప్రయాణం చేస్తే లోపలికి వెళ్ళిపోయింది, ఆ గంభీరమైన లోతుల్లోకి వెళ్ళిపోయి ఆ టీచింగ్ అన్నీ అక్కడే ఉన్నాయి కదా, అన్ని ప్రతిదీ వెల్లడి అవుతూనే ఉంటుంది. అది అనంతమైన ప్రయాణం. అలా చాలా థ్యాంక్స్ సార్. పూర్తిగా ఇది. వెంకటకృష్ణ గారు మీరు మాట్లాడాలనుకున్నారు. నమస్తే సార్. నమస్తే. చాలా రోజుల తర్వాత మీటింగ్ అండి. మళ్ళీ కొన్ని వారాల పాటు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు మాకు. సో ఈ మాతో రోజు మాట్లాడిపోయినా మీలో మీరు చూస్తుంటే చాలు. నేను ముఖ్యం కాదు. అదే సార్ చూసాను, ఈ రోజు గమనించాను, దాదాపుగా 33 మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్. అదే రీజన్ అయి ఉండొచ్చు. ఇంకా ఇది ఒక నాకు ఈ 3 సీక్రెట్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది ఒక ఐ మీన్ జేకే గారి టీచింగ్స్ మొత్తం అన్ని కూడా ఇందులో కవర్ చేశారు. చాయిసెస్, అవేర్నెస్, అటెన్షన్ అండ్ ప్యాషన్. ఈ చాయిస్లెస్ అవేర్నెస్ అంటే బేసిక్గా ఈ ప్రపంచం అంతా ఉండడమే 2గా ఉంది. ఆబ్వియస్లీ ఈ రోజు బోర్డర్లో యుద్ధం జరుగుతుంది. మనందరూ భారతీయులుగా మనం ఒక సైడ్ తీసుకుని ఉన్నాం కాబట్టి ఆబ్వియస్గా ఇండియాకే ఫేవర్గా జరగాలని చెప్పేసి అనుకుంటాం. అది క్రికెట్ మ్యాచ్ కావచ్చు, లేకపోతే అదే ఇండియాలోనే ఒక ఐపీఎల్ జరిగింది అనుకోండి, ఏదో ఒక స్టేట్కి మొగ్గు చూపుతారు. సంథింగ్ ఐ మీన్ హైదరాబాద్ బ్యాచ్ అను, లేకపోతే ఏదో ఉంటాయి. నాకు ఐపీఎల్ అందుకే ఫాలో అవను, సిఎస్కే ఏవి కొన్ని ఉంటాయి, ఏదో ఒక సైడ్ తీసుకుంటూ ఉంటాం. అలాగే రాత్రి పగలు ఉంది, ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది. ఈ ప్రపంచం ఇది ఉండడమే బేసిక్గా అలా ఉంది, 2గా ఉంది, ద్వంద్వం ఉంది. దాన్ని కాదని చెప్పేసి మనం వెళ్ళడానికి అంటే మన న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ కానివ్వండి, లేకపోతే మన జ్ఞానేంద్రియాలు కానివ్వండి, అవన్నీ కూడా అట్టుగానే లాగుతూ ఉంటాయి. ఆబ్వియస్గా అది డిఫాల్ట్ అలా ఉండనే ఉందన్నమాట అండి. అది ఇప్పుడు దానికి మనం ఒక పేరు పెడితే, దానికి నేను అని ఒక పేరు పెడితే కనుక అది కానిది కూడా ఉంది. ఆబ్వియస్గా నేను కానిది కూడా ఉంది. ఈ చాయిస్లెస్ అవేర్నెస్, లేకపోతే ఎంపిక లేని ఎరుక అని అన్నప్పుడు దాని నుంచి మనం బయటపడడానికి అదొక టూల్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక ద్వారం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం సైడ్ తీసుకోకుండా, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే నాకు ఇండియానే గెలవాలని చెప్పేసి అంటే, నేను ఆబ్వియస్గా నాకు హీరో ఎవరు, విలన్ ఎవరు అని చెప్పేసి నాకు ఒక గుడ్ అండ్ బ్యాడ్ రెండు థింగ్స్ ఉన్నాయి. నాకు అక్కడ గ్రే ఏరియా లేదు. నాకు ఖచ్చితంగా తెలుసు, ఆబ్వియస్గా ఇండియా టీం ఎక్కువ స్కోర్ చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అదే కోరుకుంటూ ఉంటాను, నేను విన్ అవ్వాలని కోరుకుంటాను. ఆబ్వియస్గా వాళ్ళు ఎప్పుడైతే నేను ఈ టీం విన్ అవ్వాలని కోరుకున్నానో, అవతల వాళ్ళ టీం డిఫాల్ట్ ఒక టీం ఓడిపోవాలి కాబట్టి, అది ఓడిపోతే ఆబ్వియస్గా నేను ఆనందం